హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్‌లోనే షేకింగ్ ఎలిమినేషన్ అండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది. మనకి ఆయిషా ఓకేనా, హెల్త్ ఇష్యూస్ వల్ల ఎలిమినేషన్ అయితే అయిపోయిందండి. పూర్తి డీటెయిల్స్ ఇవ్వబోయే ముందు జస్ట్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియోలు పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా 2 డేస్ బట్టి చూసుకున్నట్లయితే ఆయిషా హెల్త్ ఏమాత్రం కూడా బాగోలేదు. ఓకేనా, స్టార్టింగ్‌లోని మనకి తనూజ గారికి ఎప్పుడైతే నామినేట్ చేసిందో, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్‌లో కూడా రీతూ చౌదరికి పోయే, రాయే, ఒసేయ్ అని చెప్పి ఎలిమినేషన్ చేసిందో అప్పటి నుంచి కూడా ఆడికేందో తెలీదు గానీ హెల్త్ అసలు బాలేదు. ఫుల్ కోల్డ్, హెడ్‌ఏక్ అని చెప్పేసి అయితే వచ్చిందనమాట. మీరు 2 డేస్ కంటిన్యూస్‌గా చూసినట్లయితే ఆయిషా ఒక గేమ్‌లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. రెండే 2 గేమ్‌లో పార్టిసిపేట్ చేసింది. ఒకటి వచ్చేసరికి చెప్పు పైకేస్తారా ఆ టాస్క్‌లో పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈవేళ జరగబోయే టాస్క్‌లోను కూడా పార్టిసిపేట్ చేసిందనమాట. ఇప్పుడు మీకు రాబోతున్న టాస్క్ ఇంకా రాలేదండి. రాబోతున్న టాస్క్ ఏంటంటే వాటర్ టాస్క్ అనమాట. వాటరు నోట్లో పెట్టుకొని అని ఊత్తే ఆ వాటర్ అయితే దూరం వెళ్తది కదా! ఎవరికైతే లాంగ్ అయితే వెళ్తదో వాళ్ళు ఈ టాస్క్ అయితే విజేతలనమాట. ఇక్కడ సంజన గల్రాని గారి టీమ్ విన్ అయిందనమాట. దీంట్లో పార్టిసిపేట్ చేసింది ఆయేషా. ఓకేనా. అప్పుడు కూడా హెల్త్ అయితే అసలు సహకరించలేదు. రమ్య పక్కనే పడుకుంది. మూలుగుతూ ఉంది. అది చూసి నా కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడంట బిగ్ బాస్ నైట్. ఓకేనా. పిలిచిన తర్వాత నేనైతే పడుకుండిపోయాను. పిలిచిన తర్వాత మెడికల్ రూమ్‌కి ఏదో వెళ్ళింది. అక్కడ డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్తే అర్జెంట్‌గా వీడినైతే ఎలిమినేట్ చేసి మిడ్ వీకే పంపించారంట ఆయిషా గారిని. మరి ఆయిషా గారు ఎంతమంది రావాలని కోరుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి. ఆయిషా గారు మెడికల్ సంబంధించింది ఏదో ఉంది అని చెప్పేసి పంపించారు. బాగానే ఉంది. ఇది బిగ్ బాస్ టీమ్ పరిశీలించలేదా? అన్ని అగ్రీమెంట్ల మీద సంతకం చేసినప్పుడు మెడికల్ ఎలా ఉంది? ఈవిడ ఫిట్‌నెస్సా కాదా అని చెప్పి చిన్న పరిశీలించి ఇవ్వడం హాస్యాస్పదం నన్ను అడిగితే. ఇప్పుడు ఈ ప్లేస్‌లో దమ్ము శ్రీజ గారిని ఏమన్నా తీసుకొస్తారా? అనేది చిన్న సందిగ్ధంగా ఉంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే సంజన గారి టీము 2 టాస్క్‌ల్లో మాత్రం విన్ అయింది. ఒకటి ఈరోజు జరగబోయే వాటర్ టాస్క్ అయితే నిన్న రాత్రి మనకి మట్టిలోని మనకేంటంటే ఎట్టర జెండా అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టారన్నమాట. దాంట్లో కూడా సంజన గారి టీమ్ అయితే అయింది. నెక్స్ట్ ఇంకోటేంటంటే రీతూ చౌదరి గారికి మనకి బిగ్ బాస్ అయితే బంపర్ ఆఫర్ అయితే ఇస్తాడనమాట. అదేంటంటే మనకి మాధురి గారి ఫోటో ఉంటది కదా! మాధురి గారి ఫోటో మీద బ్యాడ్‌గా ఏదో రాయాలి అని చెప్పేసి ఈవిలో, డెవిలో ఏదో రాయాలి అని చెప్పేసి అయితే అన్నాడనమాట. ఈవిడ రాసింది. రాసిన తర్వాత ఈవిడికి బిగ్ బాస్ అదేంటంటే బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్‌గా టాస్క్‌లోనైతే ఈవిడ కూడా పార్టిసిపేట్ చేస్తాదనమాట. బాటమ్ 2లోనే మనకొచ్చేసరికి ఇద్దరైతే ఉన్నారండి. వాళ్ళు వచ్చేసరికి మనకి ఇంకా రమ్య, లైక్ టిపికల్స్ రమ్య గారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎవరబ్బా రాము రాథోడ్. వీళ్ళిద్దరూ కూడా ఈ టాస్క్‌లో నుంచి అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయారనమాట. ఈ టాస్క్ ఇంకా ఆర్డర్‌కి లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటేంటంటే చెప్పాను అమర్దీప్ వస్తాడు. నెక్స్ట్ ఏంటంటే అంబటి. ఓకేనా. అంబటి గారు అయితే వస్తారనమాట. ఇద్దరు పోలీస్ గెటప్‌లోనైతే వస్తారు. పోలీస్ గెటప్‌లో వచ్చిన తర్వాత అందరూ కూడా జడిపించేసి రాము రాథోడ్‌కి అయితే చెమటలైతే పట్టించేసి మనకి డోర్‌లైతే ఓపెన్ అవుతాయి. ఇద్దరు కూడా భుజాన్ని వేసుకొని అయితే వెళ్ళిపోయి అక్కడైతే వదిలేసి పారిపోతారంట. అది కూడా ఈరోజు మీరైతే చూడబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిషా మళ్ళీ రాదని చెప్పేసి అయితే నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే బయటికెళ్ళిందంటే సీజన్స్ కరెక్ట్‌గా చూసేస్తది ఆవిడ. ఓకేనా. సీజన్స్ కరెక్ట్‌గా చూసేసి వస్తది కాబట్టి ఇంకొకసారి రానివ్వరేమో అని చెప్పేసి అయితే నా అనుమానం. రారు. మాక్సిమం అయితే రారనమాట. వచ్చిన ఫైర్ చూపించింది గానీ, కాకపోతే తుస్మే అనిపించిందనమాట. దమ్ము శ్రీజ గారిని తీసుకొస్తే బాగుంటదని చెప్పేసి నా ఫీలింగ్. ఫ్రెండ్స్ ఇదనమాట. ఇది షేకింగ్ అప్డేట్స్. ఈవిడ వెళ్ళిపోవడం అనేది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అందులో సీ యూ నెక్స్ట్ వీడియోకి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్.